చైనాలో ఉండే నార్దర్న్ ఏరియాలో గోబీ డిజర్ట్ అని చెప్పేసి ఒక డిజర్ట్ ఉంది. అయితే ఈ డిజర్ట్‌లో వీళ్ళు ఒక పని చేద్దామని పోతే ఇంకో పనైంది. యాక్చువల్లీ ఈ డిజర్ట్‌లో ఒక చెట్టు కాదు గదా! చిన్న గడ్డి మొలక కూడా మొలవదు. అండ్ ఇంత పెద్ద డిజర్ట్‌ని మనం ఎలా అయినా యూజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళక్కడ సోలార్ ప్యానెల్స్ పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అలా చాలా పెద్ద మొత్తంలో, పెద్ద స్కేల్‌లో సోలార్ ప్యానెల్స్‌ని ఇన్‌స్టాల్ చేసిర్రు. ఫైనల్ మొత్తం అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఆ ఎడారిలో ఉండే ఇసుక మొత్తం ప్యానెల్స్ మీద పడి సోలార్ ఎనర్జీ అనేది రాకుండా ఆగిపోయింది. బట్ దీనికి సొల్యూషన్ ఆలోచిస్తూ చైనా ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లింగ్‌ని ఇన్‌స్టాల్ చేసింది. దీనివల్ల ఆ సోలార్ ప్యానెల్స్ ఎవ్రీ డే క్లీన్ అవుతూ ఉండడం అండ్ ఆ వాటర్ వేస్టేజ్ అంతా ఎడారి మీద పడుతూ ఉండే. బట్ ఇక్కడే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏదో ఒక రీజన్ కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టినందుకు ఆ ఎడారిలో ప్రతిరోజు కొంచెం కొంచెం వాటర్ పడి చుట్టుపక్కల ఉండే ఏరియా మొత్తం గడ్డితో నిండిపోయింది. ఆ గడ్డి ఎంతలా నిండిపోయిందంటే ఒక్కొక్కసారి అవి ప్యానెల్స్ పై వరకు కూడా వస్తుండే. అండ్ దీన్ని పోగొట్టాలనే చైనా వాళ్ళు కొన్ని వందల గొర్రెల్ని ఆ ప్లేస్‌కి పంపించిర్రు. నేచురల్ గడ్డి, ఆర్గానిక్ గడ్డి కాబట్టి ఇవి అవన్నీ తింటూ వాటి జనాభాను పెంచుతూ ఒక కొత్త ఎకోసిస్టమ్‌ని తయారు చేసింది. మనకి ఇట్లాంటి ఇష్యూ వస్తే ఏం చేయాలో ఆలోచిస్తాం గానీ, ఈ చైనా వాళ్ళకి సక్సెసే ఒక పెద్ద ప్రాబ్లమ్‌లా అయిపోయింది. బల్లులు, పిల్లులు అన్నీ వదిలేసి ఇప్పుడు ఈళ్ళంతా గొర్రెల మీద పడ్డరు.